ఈ అబ్బాయి భార్య చనిపోయి అప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేసినా అతని ఇద్దరి మరదళ్ళు ఆమె అక్క ఫోటోని అడ్డు పెట్టుకుని ఆపేసేవాళ్ళు. వాళ్ళ అక్క అతని కోసం చనిపోయిందని, జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని చెబుతూ అతన్ని హార్ట్లెస్ అని తిట్టేవాళ్ళు. అతను చనిపోయే ముందు వరకు తన వైఫ్ అసలు చనిపోలేదని, ఫ్యామిలీ డ్రైవర్తో కలిసి హ్యాపీగా ఉందని అతనికి తెలిసింది. ఆ కొండపై నుంచి పడిపోవడం అనేది మొత్తం డ్రామా అని, కంపెనీ షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాయని తెలుస్తుంది. అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటే అతను కోపంతోనే చనిపోతాడు. కానీ తన వైఫ్ తన చావుని నటించిన రోజుకే తిరిగి మళ్ళీ పుడతాడు. తన ఇద్దరు మరదళ్ళు మళ్ళీ అతన్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. అతన్ని మోసం చేసి తన షేర్లని వదులుకునేలాగా చేయాలని చూస్తారు. ఆ అబ్బాయి నవ్వుతూనే ప్రతి షేర్ని తిరిగి తీసుకుంటాడు. తన భార్య డెత్ సర్టిఫికేట్ని తీసుకుని వచ్చి తన అకౌంట్ని కూడా క్యాన్సిల్ చేపిస్తాడు. తన మరదళ్ళు అతన్ని ఆపడానికి దగ్గరికి వస్తారు. గత జన్మలో ఏం జరిగిందో అతనికి గుర్తుకొస్తుంది. ప్రతి నెల వాళ్లకు 5 మిలియన్స్ ఇచ్చినా వాళ్ళు అతనికి వెన్నుపోటు పొడుస్తారు. అందుకే తన మనుషులకు పేపర్ల పైన స్టాంప్ వేసి అకౌంట్స్ని క్లోజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు ఒక మరదలికి వాళ్ళ అక్క నుంచి కాల్ వస్తుంది. అకౌంట్ క్యాన్సిల్ అవడంతో ఆ అమ్మాయి దేశం విడిచి వెళ్ళలేకపోయింది. వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతుంటే చూసి ఆ అబ్బాయి బయట ఎవరైనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటానని బెదిరిస్తాడు. తన మరదలు ఏడ్చి అతన్ని తిడుతూ డ్రైవర్ కంటే దారుణమని అంటారు. ఆ అబ్బాయి కోపంగా మిమ్మల్ని నేను దత్తత తీసుకోపోయి ఉంటే మీ రోడ్డు మీద ఉండేవాళ్ళు అని అంటాడు. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత వాళ్ళ నాన్న తనకి ఒక లెటర్ని ఇస్తాడు. అందులో తన చిన్ననాటి స్వీట్ హార్ట్ పేరు ఉంటుంది. ఆ అమ్మాయి తనతోనే పెరుగుతుంది. ఇంకా గత జన్మలో ఇతని కోసమే పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ అబ్బాయి బాధపడి ఈ జన్మలో తనకి హ్యాపీనెస్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. కొద్ది రోజుల తర్వాత తనే స్వయంగా తనని తిరిగి కంట్రీకి తీసుకురావడానికి వెళ్తాడు. కానీ చనిపోయింది అనుకున్న తన వైఫ్ డ్రైవర్ని వెంట పెట్టుకుని వస్తుంది. వాళ్ళ అక్క బతికే ఉందని, మెమరీ లేదని మరదల్లో చెబుతారు. ఆ అబ్బాయికి నిజం తెలుసు, కానీ తెలియనట్టుగానే నటిస్తాడు. వాళ్ళు డ్రైవర్ని విల్లాలోనే ఉండడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ అబ్బాయి నవ్వి వాళ్ళని ఆపి తన వైఫ్ని ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేయమని చెబుతాడు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందని వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ అవుతారు. కానీ నిజానికి ఆ అబ్బాయి తన లవ్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు. సగం దూరం వెళ్ళాక ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఇతనికి గాయాలు ఎక్కువైనా తన వైఫ్ ముందుగా డ్రైవర్ని కాపాడమని చెబుతుంది. మెడికల్ స్టాఫ్ తనని పట్టించుకోకుండా ఆ అబ్బాయి ప్రాణాన్ని కాపాడతారు. అతని వైఫ్ మరదళ్ళు కలిసి అతనికి మత్తుమందించి అతని చర్మం మొత్తాన్ని డ్రైవర్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ అబ్బాయి ఎంత పోరాడినా ఆపలేకపోయాడు. అతను దాదాపు తెలివి తప్పిపోయే టైంలో బలవంతంగా టాబ్లెట్స్ అతని గొంతులోకి నెట్టారు. అంతలో అతని చిన్ననాటి స్వీట్ హార్ట్ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది.